ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే క్రిప్టో మార్కెట్లో మనం ఒక ₹100 పెట్టి మనం ఒక ట్రిలియన్స్ అండ్ మిలియన్స్ కాయిన్స్ ఎలా బై చేయాలి, అది ఫ్యూచర్లో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఇది నేను 3 days బ్యాక్ నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకున్నాను. చూడండి, నేను ఎంత అంటే ఒక ₹1 మించి ఎందులో కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఇది డారం, దీనిలో ఎంత చేసి పెట్టానంటే ఇన్వెస్ట్ చేసింది ₹85 మాత్రం. ఇది పెద్ద ఖర్చేం కాదు, ట్రై చేయండి. అలాగే ప్రతి దాంట్లో నేను $1 ఇన్వెస్ట్ చేశాను. కొన్నిట్లో తగ్గింది, కొన్నిట్లో అయితే చాలా పోయింది. ఎక్కువ జీరోస్ ఉన్నవి తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసేది ఒక ₹100 బిలోనే కాబట్టి. మనకు కాయిన్స్ చూడండి, 2.93 ట్రిలియన్, 3.91 ట్రిలియన్, 1.44 క్వార్టర్. అలా ఎక్కువ జీరోస్ ఉన్నవి తీసుకుంటే మనకు ఎక్కువ కాయిన్స్ వస్తాయి. ఫ్యూచర్లో అది ఒక జీరో కిల్ చేసినా కానీ మనకు 1000% రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో కంపల్సరీ పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే క్రిప్టోకి ఇప్పుడు మార్కెట్లో చాలా ఫేమ్ ఉంది కాబట్టి. అలానే చూడండి, ఇక్కడ నుంచి నాయి కొంచెం ప్రాఫిట్లోనే ఉన్నాయి. ₹85 పెడితే 91, 94, 100. ఇది చూడండి, ఫీపా ఇది పెట్టింది 85 అయితే 234, నాకు ఆల్మోస్ట్ 3 times అయిందని చెప్పవచ్చు. ఇది ఫ్లాకీ కాయిన్ అయితే చూడండి, పెట్టింది 85 అయితే 627, ఆల్మోస్ట్ 7 times కంటే ఎక్కువనే వచ్చింది. ఇది గోబీ చూడండి, నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత, ఓన్లీ నేను ఇన్వెస్ట్ చేసింది 85, కానీ నాకు రిటర్న్స్ వచ్చింది 3 days. 3 daysలో నాకు వచ్చింది ఎంత, 14,796% రన్ అవుతుంది. అలా చేసేది తక్కువ చేసుకోండి. అది మినిమం ఒక మిలియన్ ట్రిలియన్ కాయిన్స్ వస్తాయి, 1 lakh బిలో కాయిన్స్ వస్తాయి నాకు తెలిసి ₹100కి. అది అలాగే హోల్డ్ చేసి పెట్టండి. ఇప్పుడు కాకుండా మినిమం ఒక 3 to 5 years లోపు కంపల్సరీ మన పెట్టిన రిటర్న్స్ అయితే ఎటు పోవు. ఒకవేళ ఈ క్రిప్టో కరెన్సీ ఏంటంటే ఒకటే రోజు చూడండి 600 నియర్ టు 600 దగ్గర దాకా కూడా పెరుగుతాయి. దీనికి లిమిటేషన్ అనేది ఉండదు, అప్పర్ లిమిటేషన్ అని ఉండదు, లోయర్ లిమిటేషన్ అని ఉండదు. ఒకవేళ లోయర్ లిమిటేషన్ మనకు తగ్గినా కానీ మనం పెట్టింది $1 కాబట్టి మనకు పెద్ద ఫరక్ పడేది ఏముండదు. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి నా పోర్ట్ఫోలియో చూడండి, 24 hours ఇక్కడ అంటే నియర్ టు 5,000, 10,000, 6,000 వరకు ఉండే. ఇది ఇప్పుడు చూడండి, 7 days బ్యాక్ ఎంత నేను చేసింది. ఇక్కడ అంటే మీరు ఇక్కడ అమౌంట్ చూపిస్తలేదు, ఇక్కడ చూడండి 2,356 నేను అక్కడనే ఇన్వెస్ట్ చేశాను, అంతే ఇన్వెస్ట్ చేశాను. అప్పటి నుంచి ఇక్కడ చూడండి 19లో 2019 డేట్కి 2000 ఉంటాయి, 20 డేట్కి 2,700, 20 ఎండింగ్ వరకే 6,000 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఈ టైంలో నేను చూడలేదు, 12,000 రీచ్ అయింది, మళ్ళీ పడిపోయింది. మళ్ళీ చూడండి ఎలా పెరిగిందో, 21. ఎస్టర్డేనే
20 వరకు 9,000, 21కి 9,000 క్రాస్ అయింది. మళ్ళీ నిన్న 20,000 రీచ్ అయింది. మళ్ళీ నిన్న నైట్ వరకు 24,000 కూడా అయింది. పెట్టింది మాత్రం 2,300. ఇక చూడండి మళ్ళీ ఇప్పుడు పడిపోయింది. అప్ అండ్ డౌన్స్ కామన్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు బుక్ చేసుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఇది నీకు రిటర్న్స్ ఎక్కువ వచ్చినాయి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే నేనేమనుకున్నానంటే పెట్టింది ప్రతి దానిలో $1 కదా, పోయినా పర్లేదు, ఎలాగో ఫ్యూచర్ కోసం పెట్టాను కాబట్టి అని నేను ఇలానే హోల్డ్ చేసి పెడుతున్నాను. ఈ వీడియో కనుక మీరు కూడా ఇలానే చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అచ్చటివి అంటే చాలా కాయిన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా కానీ అవి ఇప్పుడు మనం మ్యాక్సిమం ఎంత ఒక పెన్నీ స్టాక్స్ అయినా కానీ ఒక 5 to 10 రూపీస్ బిలో పెట్టుకోవాలి. దీంట్లో నువ్వు అదే ఇన్వెస్ట్ చేస్తే అవి నీకు అక్కడ దగ్గర 10 నుంచి 20 వచ్చే దీంట్లో ఒక మిలియన్స్ వస్తున్నాయి, లాక్స్ పైన వస్తున్నాయి. కాబట్టి షేర్స్ ఇది ఫ్యూచర్లో డెఫినెట్లీగా మనం ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఉంటుంది అని నా యొక్క అభిప్రాయం. ఈ కాయిన్స్ ఇక్కడ కొనడానికి మాత్రం వీలు ఉండదు. దీంట్లో మార్కెట్ క్యాప్ కాయిన్లో దీంట్లో ఏమిటంటే మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. దీంట్లో మనం వేరే దాంట్లో కొనాలి అంటే ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేశాను. డ్యూయలింగో AI, సారీ కొంచెం నెట్ స్లోగా ఉంది. ఓకే, వేరే కాయిన్ తీసుకున్నాం. ఆల్రెడీ ఇది చూసాం కదా. దీంట్లో ఏమైందంటే ఇక్కడ మార్కెట్ ఉంటుంది చూడండి, ఓవర్వ్యూ, కమ్యూనిటీ, మార్కెట్. ఈ మార్కెట్లో ఏం చేయాలంటే మార్కెట్ పైన క్లిక్ చేసాము. దానికి ఇక్కడ మనం కొనడానికి వీలుండేది ప్లాట్ఫామ్ అనేది యూనిస్వాప్లో మనం కొనడానికి వీలుంటుంది. అలా ఇక్కడ అడ్రస్ కూడా మీకు కాయిన్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. తీసుకపోయి కాపీ అక్కడ పేస్ట్ చేశారనుకో అక్కడ కొనడానికి వీలుంటుంది. అలా నాకు తెలిసి ఈ వీడియో అయితే వర్త్ అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనం పెట్టిన కాయిన్స్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చూసాం కదా, 24 అవర్స్లోనే 600 ఇచ్చింది. 7 డేస్లో ఎంత అంటే 639. 30 డేస్లో 2% ఇచ్చింది. అప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అట్లా 90 డేస్లో 26 తక్కువనే 26% ఆల్రెడీ కోల్పోయిందని. ఇది చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. టేక్ కేర్, బాయ్. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.